మనం టమాటా ప్యూరీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. టమాటా ప్యూరీ తయారు చేసుకోవడానికి మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటున్నామో దానికి తగినన్ని టమాటాలు తీసుకోవాలండి. ఒక 1/2 కేజీ నుంచి మనం కేజీ టమాటా తీసుకుంటే మనకు వచ్చేటటువంటి ప్యూరీ ఒక 2 to 3 టైమ్స్కి చక్కగా కర్రీస్కి సరిపోతుంది. నేను 1 టైంకి సరిపోయే విధంగా 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలో భాగాన్ని తీసేసి టమాటాకి అక్కడక్కడ మనం కొంచెం ఘాట్లులాగా చాకుతో పెట్టుకున్న తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు గ్లాస్ కంటే చాలా తక్కువ నీళ్ళని తీసుకొని మనం మూత పెట్టుకున్న తర్వాత ఒక 2-3 విజిల్స్ అనేవి రానిచ్చామంటే టమాటా అనేది ఉడికిపోతుంది. టమాటా ప్యూరీ మనం ఈ విధంగా ఉడికించడమే కాకుండా డైరెక్ట్గా ముక్కలు కట్ చేసుకొని వడకట్టుకొని పచ్చి రసాన్ని కూడా ప్యూరీగా ఉపయోగించుకోవచ్చండి. మనము వంట త్వరగా చేసుకోవాలి, తొందరగా మనకి టెక్స్చర్ అనేది కానీ టేస్ట్ బాగుండాలి అంటే కొంచెం ఇట్లాగా కుక్ చేసుకున్న తర్వాత వాడేటటువంటి ప్యూరీ వల్ల వచ్చే టేస్ట్ కానీ ఆ కర్రీకి వచ్చే టెక్స్చర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కావాలంటే 2 విధాలుగా ట్రై చేయండి. మీకు ఏ పద్ధతి నచ్చితే దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న తర్వాత మూత విజిల్ అనేది దిగిన తర్వాత మాత్రమే తీసి ఇప్పుడు టమాటా పైన ఉన్నటువంటి తొక్కునంతా తీసేసేయాలి. మనం పెట్టినటువంటి ఘాట్ల వల్ల పెద్దగా శ్రమ లేకుండానే తేలిగ్గా వచ్చేస్తుందండి. కాస్త చల్లారే వరకు కాసేపు మనము ఈ టమాటాలను పక్కన 2 భాగాలుగా చేసేసి పెట్టుకున్నామంటే త్వరగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. టమాటా ఆల్రెడీ ఉడికింది కాబట్టి చాలా చక్కగా స్మూత్గా మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందండి. దీంట్లో ఉన్నటువంటి గింజలన్నీ కూడా వడగట్టడం కోసం స్ట్రెయినర్ సహాయంతో మనం ఈ ప్యూరీ అంతా కూడా చక్కగా వడగట్టుకుంటే క్రీమీగా స్మూత్గా ఉన్నటువంటి ప్యూర్ టమాటా ప్యూరీ అనేది రెడీ అవుతుందండి. దీన్ని మీరు డైరెక్ట్గా వండేటటువంటి కూరలైనా ఉపయోగించుకోవచ్చు. తర్వాత యూస్ చేయాలనుకుంటే ఏదైనా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు ఉపయోగించవచ్చు. ఎక్కువ రోజులు ఇంకా వాడుకోవాలని అనుకుంటే మీరు ఇదే ప్యూరీని ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసి అవి క్యూబ్స్గా అయిన తర్వాత వాటిని తీసుకొని ఏదైనా ఒక ఎయిర్టైట్ బాక్స్ కానీ జిప్లాక్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలన్నా కూడా కర్రీస్లో వాడుకోవచ్చు.